అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ప్రజలారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఎందుకంటే ఒకటి అహంకారము వాడి నాశనానికి దారితీస్తుంది. మనం ఆల్రెడీ అమెరికాలో జరిగినటువంటి వాషింగ్టన్ ఎలక్షన్లో చూసాం. హైదరాబాద్ బిడ్డ గవర్నర్గా ఎంపికైంది. అక్కడ హైదరాబాద్ 34 ఏళ్ల యువకుడు అక్కడ మేయర్గా ఎంపికైండు. ఇది ట్రంప్ అహంకారానికి మన భారతీయ గీతం పాడినట్టుగా అయింది. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా సరే పేద బడుగు బలహీన వర్గాల మీద నా చేతిలో అధికారం ఉంది కదా, నేను మనిషిని కాదు దేవుణ్ణి అని అనుకొని విర్రవీగితే మీ పరిస్థితి కూడా అంతే. ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నా అంటే 4 రకాల పింఛన్లు పెంచాలి. ఏదైతే మనకు వృద్ధాప్య పింఛని, దివ్యాంగుల పింఛని, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారి పింఛని, లాస్ట్ మనకు వితంతువుల పింఛని, 4 పింఛన్లు పెంచుండ్రి అని మందకృష్ణ మాదిగ గారు మొన్న ధర్నా చేస్తే ఆయనను నీచంగా అవమానించారు. మరి ప్రజలు అడిగితే కూడా ప్రజలు నువ్వు ఏ రకంగా అవమానిస్తావు రేవంత్ రెడ్డి? 6 గ్యారంటీల పేరుతోటి గ్యారడీ చేసి ఈరోజు నువ్వు అందలం ఎక్కి సీఎం కుర్చీ ఎక్కి నీ ఇష్టానుసారంగా పోలీసులతోటి విద్యార్థులను అరెస్టు చేపిస్తావు అడిగితే. అట్లనే దివ్యాంగులను చూడకుండా పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కిపించినావు, చూపిస్తా విజువల్స్. అలాగే నీకు కళాకారులు అడిగితే కళాకారులను కూడా అరెస్టు చేపిస్తావు. అంటే నీ చేతుల్లో పోలీసు యంత్రాంగం ఉంది, నీ చేతుల్లో అధికారం ఉంది అని ఇష్టానుసారంగా నువ్వు నాటకాలు ఆడితే, ఏ రకంగానైతే నేపాల్లో ప్రధానమంత్రి కాడికి వెళ్ళి పారిపోయిర్రు, ఏ రకంగానైతే శ్రీలంక మొత్తం ధ్వంసమైపోయి పబ్లిక్ తిరగబడితే మొత్తానికి రాజీనామా చేసి పార్టీయే లేకుండా ఇప్పుడు భూస్థాపితం అయిపోయిందో, పాకిస్తాన్లో కూడా ఎట్లాంటి అల్లకల్లోలం అవుతుందో, ప్రపంచానికే నేను పెద్దన్నన్న అమెరికా ట్రంప్ ఎట్లా ఇప్పుడు అల్లకల్లోలమై చీలిపోతా ఉందో, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ రైతులు కానీ, సామాజిక వాళ్ళు అందరూ తిరగబడితే నువ్వు ఎంత, నీ ఎమ్మెల్యేలు ఎంత, నీ పోలీసు యంత్రాంగం ఎంత? మా అంటే 100కు ఒక్కని వేసేస్తావు కావచ్చు, కానీ ఇంకా మిగిలిన వాళ్ళందరూ మీద పడి మిమ్మల్ని తెలంగాణ కాదు భారతదేశం సరిహద్దులు దాటేదాకా తరిమి కొడతారు. ఎందుకంటా ఉన్నా అంటే ప్రజలారా, ఈరోజు మనకు 4 రకాల పింఛన్లు కావాలని మందకృష్ణ మాదిగ గారు మీటింగ్ పెడితే, ఇదిగో అక్కడికి బీడీలు చేసుకుని అక్క ఇళ్ళలు కండల వారితో బాధపడుతున్న వారు అన్నగనబడతా ఉండు కదా, దివ్యాంగుడు, ఇట్లాంటి వాళ్ళు వస్తే వీళ్ళు చేసినటువంటి అన్యాయం అఘాయిత్యం అంతా ఇంత కాదు. ఇగో నడి రోడ్డు మీద వాళ్ళు ఇక్కడ కూడా మేము మొత్తం కనబడతారు, అందరూ దివ్యాంగులే. దివ్యాంగులను మీరు ఏ రకంగా హింసిస్తూ ఉన్నారంటే వాళ్ళకు కుటుంబము భారమే, కుటుంబం కూడా వీళ్ళని భారమే అనుకుంటుంది. ప్రభుత్వం ఏమో ఓట్లు వేసుకుంటుంది, కానీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోదు. అట్లనే వీళ్ళని ఎవరు కానకపోతే వీళ్ళ మానవ జన్మం ఎందుకని వాళ్ళు కుంగిపోరా? ఈరోజు ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడేందుకు ఏ ఒక్క ఛానల్ కూడా ముందరికి రాదు. ఎందుకంటే మనకు హీరోయిన్లను చూపించాలి, హీరోలను చూపించాలి, రాజకీయ నాయకులను చూపించి శబాస్ అనిపించుకొని ఏం తీసుకుపోతాం రా పోయేటప్పుడు. ఇగో ఒక అహంకారి ఈరోజు కాకి డ్రెస్కు మనం విలువని ఇవ్వాలి తప్పది, కానీ కాకి డ్రెస్సులో ఉన్నటువంటి రాక్షసుని మాత్రము చెప్పుతో కొట్టినా తప్పు లేదు అనేది మాత్రం అక్షర సత్యం. కాకి డ్రెస్ ముసుగుల మొన్న మనకు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఏదైతే అయ్యప్ప మాల టెంపుల్ కాడికి వెళ్తూ ఉంటే అక్క చెల్లెలను బెదిరించి పోలీస్ డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళే 2 అఘాయిత్యానికి పాలు చేశారు. అంటే కాకి డ్రెస్ కాడ విలువనియాల్సిందేనా? ఆ రాక్షసుని శిక్షించాల్సిందేనా? ఇలా ఈడు కూడా అయితే కాళ్ళు ముట్టుకుంటే నువ్వు కాళ్ళు కూడా మొక్కించుకుంటావు. వాళ్ళు శాంతియుతంగా జై దివ్యాంగ్, ఇక్కడ చూడరిగో మన యొక్క భారత రాజ్యాంగ నేత అంబేద్కర్ గారిది, అలాగే మన తల్లి ఆమె ఫోటోలు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి శాంతియుత ధర్నాకు కూడా వీళ్ళు పోలీసులు వచ్చి వాళ్ళ మీద ఆటోమేటిక్గా దాడి చేయడము, అరెస్టు చేయడము ఎంతవరకు కరెక్టు? ఇంకా వీళ్ళు చెప్పే సత్యపూస మాటలు కూడా ఉంటాయి కొన్ని.
ఈయన ఇంకా ఎన్ని రోజులు వేచి చూస్తూ ఉంటాడు? ఆయన వయసు అయిపోతూ ఉంది, కుటుంబం భారం మీద కుటుంబ భారం అనుకుంటా ఉంది. పింఛన్ వస్తేనన్నా కనీసం కుటుంబం అన్నా దగ్గర తీస్తుంది, మా ఆయన బాధపడతా ఉన్నాడు. అట్లా ఎంతమంది ఇట్లా ప్రతి ఒక్కరి ఫోటోలు చూపిస్తే ప్రజలారా అందరికీ అర్థమవుతుంది అని ఫోటోలు చూపించి మరి నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతూ ఉంది. ఏంది అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ నాటకం తెరలేపింది. తెలంగాణలో కొత్త పెన్షన్లు జాబితా సిద్ధం చేసేందుకు కలెక్టర్లకు ఆదేశం. తెలంగాణలో కొత్తగా ఆసరా పింఛన్లకు ప్రభుత్వం నిర్ణయము. అర్హుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందట. ప్రభుత్వము కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ చూసుకుంటే ఇవి పాత దరఖాస్తులు ఎన్ని పెండింగ్లు మనం చూసుకుంటే నూతన ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందట. అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పింఛన్లు మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని స్వీకరించిందో చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.20 అంటే 5,20,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. 2 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా అంటే నేను ఇప్పుడు చూపించిన కదా అట్లాంటి వాళ్ళు, ఏజ్ అయిపోయేటోళ్ళు, దివ్యాంగులు, అలాగే మనకు ఒంటరి మహిళలు, ఇట్లా బీడీలు చేసుకున్న అక్కయ్యలు కావచ్చు, వాళ్ళు చేసిన 5,20,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికి. సరే అది చెప్పింది పెండింగ్లో ఉన్నాయి. ఈ పింఛన్లు లబ్ధిదారులైన వ్యక్తి చనిపోతే ఆయన భర్తకు వితంతు పింఛన్ను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని మంజూరు చేయడం లేదు. ఒకవేళ భర్త చనిపోతే అంటే భర్త వృద్ధుడై చనిపోతే వితంతు పింఛన్కి కూడా అప్లై చేసుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా కూడా మంజూరు చేయడం లేదు. దిక్కుమాలిన కథ. కాకపోతే ఇటీవల పింఛన్ల పైన పేదరిక నిర్మూలన సంస్థ సమీక్ష నిర్వహించింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పింఛన్లు మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు పట్టణాల్లో ఉన్నటువంటి నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తు పరిశీలన చేయించాలని పేర్కొంటా ఉన్నది. మరి ఈరోజు ఏదైతే మనకు పేదరికం నిర్మూలన సంస్థ, ఈ సంస్థ కూడా కలెక్టర్లకు ఒకవేళ ఆదేశాలు జారీ చేస్తే మరి రావాలి కదా. ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, ఏమీ అర్థం కాదు. ఇంకో విషయం మనం చూసుకుంటే ప్రజలారా ఇక్కడ చూడుర్రి, వృద్ధాప్య పింఛని పొందుతున్న లబ్ధిదారులు ఒకవేళ మరణిస్తే వారి జాబితా ఆధారంగా పరిశీలనను జరిపి వారి భార్యలకు అర్హత ఉంటే వారి యొక్క పేర్లతో జాబితా సిద్ధం చేయాలని, అందుకు పెన్షనర్ ఐడి, మరణ ధృవీకరణ పత్రము, ఆయన భార్య ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు స్వీకరించి వరుసగా 3 నెలలు పింఛను తీసుకోవాలని, వలస వెళ్ళినోళ్ళు కూడా ఉంటే వెళ్ళినట్లుగా గుర్తించి ఉంటే వారి పింఛను రద్దు చేయాలని, వారి భార్యలు వృద్ధాప్య పింఛన్కి అర్హులైతే వారి పేర్లతో జాబితా తయారు చేయాలని. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పింఛను పథకము 42,96,000 లబ్ధి పొందుతూ ఉన్నారు. ఉన్నటువంటి జనాభాలో బీడీలు చేసుకునేటోళ్ళు, వృద్ధులు, డయాలసిస్ రోగులు, వాళ్ళు మొత్తం కలిపి ఉన్నది 42,96,000 మంది లబ్ధి పొందుతూ ఉన్నారట. అందులో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, పయాలిస్, HIV, కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నారు. వీళ్ళకు సాధారణ పింఛన్ 2,016, ఇక దివ్యాంగుల పింఛన్ 4,016. ఏం చెప్తాం ఇక? ఉన్న తెలంగాణ 4 కోట్ల పైచీలకు జనాభాలా తీసుకుంటున్నటువంటి పింఛన్లు ఓన్లీ 40 లక్షలు. అవి కూడా నిజమా ఫేకా కూడా తెలియదు. ఎందుకంటే నేమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీనా, కలెక్టర్ల చేతుల కింద పనిచేస్తున్నా? మీరిచ్చినటువంటి అప్డేట్, మీరిచ్చినటువంటి స్టేట్మెంట్లనే చెప్తా ఉన్నారు కదా. ఇంతటి దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? మరి మీకు వస్తున్నటువంటి 2,68,000 ఎమ్మెల్యేల జీతాలను వదిలేయండ్రి. కామారెడ్డి అన్నాడు, వెంకటరమణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే
వెంకటరమణారెడ్డి ఏమన్నాడంటే, మీరు ఏదైతే జీతాలు తీసుకుంటున్నారో ఎమ్మెల్యే జీతాలు, ఆ జీతాలను అందరం త్యాగం చేద్దాము, మొత్తానికి మొత్తం మనం జీతాలు తీసుకోవద్దు, మనం ఏదైతే వాగ్దానాలు చేసి గెలిచినామో ఆ వాగ్దానాలు పేదలకు చేరకపోతే మనం జీతాలు తీసుకొని ఎందుకు అని కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడిండు. ఒక్కోళ్ళు కూడా మాట్లాడలే. మరి కనీసం ఆయన చెప్పిండు కదా, మీ లెక్కనే అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు, మీ లెక్క ఆయన కూడా ఎమ్మెల్యే, ఇద్దరు సీఎంలు పోటీ చేసిన గడ్డ మీద గెలిచినటువంటి సింహం అనుకోవచ్చు. ఆయన ఎక్కిన 2-3 నెలల్లోనే మొత్తానికి రోడ్లు వేయించిండు, అన్ని వేయించిండు, అన్ని రకాలుగా అభివృద్ధి కూడా చేయించిండు. ఎక్కడ కూడా లంచము కరప్షన్ ఉన్నా కానీ ఎవడు పడితే వాడు ట్రాన్స్ఫర్ పెట్టుకోండి, లంచాలు బించాలు కామారెడ్డిలో ఎక్కడ కూడా నడవని చెప్పిండు. మున్సిపాలిటీ సిబ్బందికి ఐడి కార్డులు ఇప్పించిండు, మున్సిపాలిటీలో కొత్తగా టెంపరరీగా ఉన్న వాళ్ళకి పర్మనెంట్ చేసిండు. ఈ రకమైన ఎమ్మెల్యే కావాలి కదా, ప్రతి ఎమ్మెల్యే ఈ రకంగా పనిచేస్తే కదా. సిగ్గు శరం లేని ఎమ్మెల్యేలారా మీరందరూ రాజీనామాలు చేయండి. ఎవరెవడో కావాలనుకుంటే పేదోళ్ళ ఇళ్ళకి వెళ్ళి పుట్టి వచ్చినోడు నడుచుకుంటా పాదయాత్ర చేసి కూడా ఖచ్చితంగా అన్ని జిల్లాలల్లో ఎమ్మెల్యేలుగా గెలుతారు. మీరు రాజీనామాలు చేయండి, మీరే ఎమ్మెల్యేలుగా మీరే పాలించాలని మాకేం అవసరం లేదు. మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు పీజీలు చేసి ఐఏఎస్లు యూపీఎస్ల కోసం రెడీ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంటి వాళ్ళకు రాజ్యాంగం ఏందో తెలుసు. ఇంకా మీరన్న లఫూట్గాల మీద ఒక్కొక్కల పేరు మీద మొన్ననే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినోడు దేని మీద తిరుగుతూ ఉన్నాడు, బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. వానికి ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రిగా. ఇంతటి దుర్మార్గం ఏమన్నా ఉందా అంటే అది తెలంగాణలో తప్పితే ఎక్కడా లేదు. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.